ఆరవది దాస్యపు ఆత్మకు స్వస్తి. అంటే ఇక మీదట నువ్వు దాసుడవు కావు, సిలువ విజయము, నీవు కుమారుడుగా మారిపోయినావు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మీరు 14 నుండి 17 వచనాలు చూడండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. నేను సేవ దర్శనం పొందుకొని సేవ ఆరంభించినప్పుడు స్త్రీలు ఏ విధంగా సేవ చేస్తారు అని ఇలాంటి మాటలు నా చెవిలో వినబడింది. స్త్రీలు చేయకూడదా? మరి ఇక్కడ ఈ వాక్యం ఇలాగుంది కదా, ప్రభు నాకు ఈ వాక్యం ఇచ్చినాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఎవరై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. పై రూపానికి స్త్రీగా కనబడినా ఆ కుమారుని ఆత్మ నాలో ఉన్నది. ఆ కుమారుని ఆత్మని ఈ కార్యాలన్నీ చేయడానికి శక్తినిస్తుంది, అభిషేకాన్ని ఇస్తుంది. కాబట్టి అభిషేకానికి లింగభేదం లేదు, రక్షణకు లింగభేదం లేదు, పరిశుద్ధాత్మకు లింగభేదము లేదు, యేసు చిందించిన రక్తములో కూడా లింగభేదము లేదు. హల్లెలూయా గట్టిగా చెప్తారా? దేవుడు పక్షపాతి కాడు. తన్ను ఎందరు అంగీకరించరో, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితే. మనలో ఉన్నది దాస్యపు ఆత్మ కాదు, కుమారుని ఆత్మ. ఒక దాసుడు 30 సంవత్సరాలు పనిచేసినా, 40 సంవత్సరాలు నమ్మకంగా పనిచేసినా దాసుడు దాసుడే, కుమారుడు కుమారుడే కదా. నువ్వు దాసుడుగా ఉన్నావా, కుమారుడుగా ఉన్నావు? ఈరోజు యేసుప్రభుని అంగీకరిస్తే యేసుప్రభు ఆ దేవుని కుటుంబంలో నీకు పాలు పంపలు, కుమారుని అయినావు. కుమారుడు అయితేనే నీవు హక్కుదారివి. దేవుని పిల్లలగుటకు అధికారం అన్నాడు కదా. తను అంగీకరించిన వారికి కుమారుడికి ఎంత స్వాతంత్రం ఉంటుంది ఇంట్లో. కుమారుడైతే మంచం ఎక్కి కూర్చుంటాడు, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడతాడు. దాసుడైతే తలుపు దగ్గర వచ్చి చాటుగా నిలబడి భయపడతాడు మాట్లాడడానికి. సోఫా మీద కూర్చోడానికి భయపడతాడు, మంచం మీద కూర్చోడానికి భయపడతాడు. అందుకే దాసుడు ఎప్పుడు దాసుడే, కుమారుడు కుమారుడే. అందుకే ఇక్కడ మీరు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అంటే దేవుడు నిన్ను దత్తత తీసుకున్నాడు, కుమారునిగా ఎంచుకున్నాడు. ఆ ఆత్మ కలిగిన వారమే మనము దేవుని ఏమంటున్నాము? అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. ఈ లోకరీతిగా నీకు తండ్రి లేకున్నా తండ్రి అని ప్రార్థిస్తున్నావు. యేసు ప్రభు నీకు అనుగ్రహించిన సిలువ విజయం ఇది. నీవు దాసునివి కావు, నువ్వు స్వతంత్రుడు, కుమారుడు అయితే హక్కుదారుడు, వారసుడు. తండ్రి అని పిలవడానికి యోగ్యత నీకు లభించింది. అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. 16 చూడండి, రోమా 8:16. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. ఒకవేళ ఈ లోకంలో నీకు శ్రమ కలిగినా నీవు క్రీస్తు వారసత్వాన్ని అనుభవిస్తున్నావు. ఆయన కూడా శరీరంలో శ్రమపడినాడు కనుక క్రీస్తు మనసు నీవు ఆయుధంగా ధరించుకున్నావు. శ్రమలకు భయపడడం లేదు, శ్రమలను గెలవడానికి ఉన్న శక్తి క్రీస్తు ద్వారా నువ్వు పొందుకుంటున్నావు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి నేను 7 వచనాలు చదువుతున్నాను. గలేషియన్స్ 4th chapter 4-7. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. చూడండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడని. మనం చేయాల్సిన పని యేసుక్రీస్తు చేసి ముగించినాడని. ధర్మశాస్త్రం నీ మీద మోపుతున్న రుణాన్ని యేసుప్రభు సిలువలో మరి దాన్ని కొట్టివేసినాడని నీకు అర్థం చేసుకోవాలి. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆలోచించు, మరి మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈజ్ నిత్యుడకు తండ్రి. యేసు పుట్టుకలోనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, సమాధానకర్త, అధిపతి, నిత్యుడగు తన ఇటర్నల్ ఫాదర్. మరి నా తండ్రి ఉన్నప్పుడు మేము ఎంతో గౌరవించి మా తండ్రి గారు. తండ్రి చనిపోయిన తర్వాత ఒకలాంటి శూన్యత ఏర్పడేది, కానీ వెంటనే దాని నుండి కోలుకున్నాను. నాకు ఈ లోకరీతిగా తండ్రి మమ్మల్ని వదిలిపోయినాడు, కానీ నిత్యుడకు తండ్రి, ఐ హ్యావ్ ఎన్ ఇటర్నల్ ఫాదర్.
ఆ తండ్రి నాకు ఆలోచనలు ఇస్తాడు, ఆ తండ్రి నన్ను నడిపిస్తాడు, ఆ తండ్రి నన్ను పోషిస్తాడు, ఆ తండ్రి నాతో ముచ్చటిస్తాడు, ఆ తండ్రి నా మనవులను ఆలకిస్తాడు, ఆ తండ్రి నన్ను జీవితయాత్రలు సురక్షితంగా నడిపిస్తాడు, ఆయనకు మరణం లేదు, చావు లేదు. అంటే ఇలాంటి తండ్రిని నువ్వు కలిగి ఉన్నావంటే కేవలము యేసు ప్రభు సిలువలో చేసిన బలి ద్వారానే. లేకుంటే ఆ పరిశుద్ధుడైన తండ్రి పాపివైన నీకు, ఈ పాపంతో నువ్వు ఉంటే తండ్రితో నీకేం బంధం? ఆయన పవిత్రుడు, పరదోషి, మరి నిర్దోషి కదా, పరిశుద్ధుడు కదా తండ్రి. ఆ తండ్రితో నీకు సంధి కలిగింది కేవలము యేసు ప్రభు శిలువ ద్వారా నీకు ఇచ్చిన విజయం. అంటే నీ పాపాన్ని తన రక్తం ద్వారా కప్పివేసినాడు. నీ పరిశుద్ధునిగా చూస్తున్నాడు అనమాట తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి. నిన్ను హక్కుదారుగా తన కుమారునిగా, కుమార్తెగా చూస్తున్నాడు. అందుకే నీవు ప్రార్థన చేసినప్పుడు తండ్రి అని ప్రార్థిస్తున్నావు, అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటున్నావు. ప్రార్థన చేసిన తర్వాత ఏమంటున్నావు? యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మళ్ళా యేసు నామము నీకు ధరింపజేసినాడు శిలువ మరణం ద్వారా. అందుకే నీవు ఇలాగూ మరి తండ్రి తను కుమారుని ఆత్మను నీలో ఉంచి నువ్వు దాసుడవు కావు, దాస్యపు ఆత్మ తొలగిపోయింది. అందుకే 7వ వచనం చూడండి, కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించిన ద్వారా అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాలన్నిటికీ నువ్వు వారసత్వం పొందుకుంటున్నావు కదా. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మనకు ఎలా వర్తిస్తుంది? యాకోబుతో చెప్పినాడు కదా, నేను ఇచ్చు మాట నెరవేర్చే వరకు నిన్ను నేను విడవను, అది నాకు ఎలాగ వర్తిస్తుంది? ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం నాకు ఎలాగ వర్తిస్తుంది? యెహోషువకు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉన్నాను, నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నా అంటే నాకు ఎలా వర్తిస్తుంది? మనమైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ మనం పొందుకుంటున్నాం. పాత నిబంధనలు, కృత నిబంధనల వాగ్దానాలన్నీ మనమైపోయినాయి. మన మీద ఉన్న శాపము కొట్టివేయబడింది యేసు ప్రభు శిలువ మరణం ద్వారా. ఇక మనం శాపగ్రస్తులం కాము, మనం ఆశీర్వాదానికి వారసులం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఊరికే శాపం గురించి మాట్లాడడం కాదు, ఇతరులను శపించడం కాదు. అందుకే పేతురు తన పత్రికలు అంటాడు, నీవు శపించకూడదు ఎవరిని, నువ్వు ఆశీర్వాదములకు వారసునిగా పిలువబడినావు. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1 Peter 3:9, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. నీకు ఎవరైనా కీడు చేసినారా? బ్లెస్ దెమ్. ఎందుకంటే నీవు ఆశీర్వాదానికి వారసుడుగా పిలువబడినావు. ఆశీర్వాదాలన్నీ నీవే, నీకు ఏ కీడు తగలదు. నీవు కీడును కూడా మేలుతో జయించు. నిన్ను శపిస్తే నువ్వు దీవించు, ఎందుకంటే నీకు తప్పకుండా దీవెనలన్నీ నిశ్చయముగా ఉంది. ఆయన నిన్ను వారసునిగా చేసినాడు. నువ్వు దాసుడవు కావు, కుమారుడవు. కుమారుడవు అయితే దేవుని ద్వారా వారసుడవు. అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మరి కుమారత్వంలోకి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. 7వ చూసినప్పుడు ఆయన ఇచ్చిన అధికారం ఎలాగుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యోహాను 1:12, 11 నుండి చదువుతున్నాను. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు, కానీ తను ఎందరు అంగీకరించరు వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారము అనుగ్రహించాను. 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభు మన కొరకు తన ప్రాణమే అర్పించినాడు. ఇక మనకు జీవితాంతము కృప వెంబడి కృప. 23వ కీర్తన దావీదు అంటాడు, నేను బ్రతుకు కాలమంతయు కృపాక్షేమములే నా వెంబడి వచ్చాను. అలాగే దేవుని బిడ్డలకు ఎంత ఇన్సూరెన్స్ అంటారా, దీన్ని ఇంకేమంటారు? నీకు ఏ భయము లేదు, ఏ దిగులు లేదు, ఏ కీడు గురించిన ఆలోచన లేదు. నువ్వు దాసుడవు కాదు, దేవుని కుమారుడు అయిపోయినావు. నువ్వు బ్రతుకు దినములంతా కృప నిన్ను వెంబడిస్తుంది. ఆయన పరిపూర్ణతలో నుండి, ప్రభువు యొక్క పరిపూర్ణతలో నుండి నీకు కృప వెంబడి కృప. 17వ వచనం చూడండి, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడాను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కానీ యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము నీకు అనుగ్రహింపబడిందని వాక్యంలో చూస్తున్నాం. 1 యోహాను 3:1 చూడండి. 1 John 3:1, 1 యోహాను 3:1, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడండి. మనము దేవుని పిల్లమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలమే.
ఆయన ఇంకా ఎందుకు? అందుకే వాక్యంలో నీకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు ఆయన. శక్తియు ప్రేమయు శక్తి గల ఆత్మని ఇచ్చినాడు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు, నిగ్రహ శక్తి నీకు ఇచ్చినాడు. ఎందుకంటే నీవు సమస్య రాగానే ఆత్మహత్య ఎందుకు చేసుకోవడం లేదు? ఎందుకు చేసుకోవడం లేదు? యేసుప్రభు బిడ్డలు ఎందుకు ఆత్మహత్య చేసుకోరు? ఎందుకంటే వారికి వారి సమస్యలో గొప్ప విడుదల కలుగుతుందని నమ్మకం. యేసుప్రభు నామము అన్ని నామంలో కంటే గొప్ప నామం. ఆ నామంలో ప్రార్థన చేయడానికి నీకు విజయం లభిస్తుంది. నువ్వు దేవుని కుటుంబంలో ఉన్న వారసుడవు, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ప్రార్థన చేస్తున్నావు, విడుదల పొందుతున్నావు. కానీ ఈ అధికారం కలిగిన నీవు మర్చిపోతావు చాలాసార్లు. ఊరికే భయపడుతూ ఉంటావు. ఇరువురు వారికి నీ సమస్యలు చెప్పుకొని వారి ముందు చులకనైపోతూ ఉంటావు. మంత్రశక్తులను ఆశ్రయిస్తావు, చీకటి శక్తులను ఆశ్రయిస్తావు, క్షుద్ర పూజలను ఆశ్రయిస్తావు, సమస్యలను విడుదల. అది దేవుని నామానికి ఎంత అవమానకరం. యేసు ప్రభువు నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించి నీకు ఇన్ని విజయాలు సాధించి ఇచ్చినప్పుడు ఆ విజయము తెలవకుండా ఎంతగా నీవు క్షీణించిపోతున్నావు. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 7 విజయాలు మన కొరకు సిలువలో సాధించినాడు. సిలువ విజయం మొదటి చెప్పండి, ధర్మశాస్త్రంపై విజయము. రెండవది పాపముపై విజయము. మూడవది మరణంపై విజయము. అపవాది క్రియలపై విజయము. సాతానుపై విజయము. దాస్యపు ఆత్మకు స్వస్తి. మరి 7వది దేవుని కుమారులుగా ఉండుటకు అధికారం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. క్రీస్తు మనల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంగా ఊరేగిస్తూ నడిపిస్తాడు. అన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని విశ్వాసిగా నీవు పొందుకున్నావు. నీవు దాసుడవు కావు, కుమారుడు అయితే వారసుడవు, దేవుని కుటుంబంలో పుట్టినవాడు. పిల్లలగుటకు నీకు అధికారము దేవుడు అనుగ్రహించినాడు. తండ్రి నీకు మరి ఏవేవి ఇంకా సిద్ధపరిచినాడో అది ఏ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలి. మనం దేవుని పిల్లలమని ఆత్మ మనకు బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక విశ్వాసులైన వారు ఉదయం లేవగానే పిల్లిని చూసినాం, నీ మార్గంలో పిల్లి దాటిపోయింది, ఇక నువ్వు పోవు, లేకుంటే ఒక నిమ్మకాయ ఉంది నీ ముందు, ఇలాంటి కుంకుమ కనబడ్డది, ఇలాంటి వాటికి అస్సలు మనము భయపడకూడదు. ఏ మంత్రం కానీ ఏ తంత్రం కానీ నిన్నేమీ చేయలేదు. ఎందుకంటే సాతాను ఓడిపోయినాడు. నమ్మాలి. దేవుడు నీకు గొప్ప ప్రయోగాలు సిలువలో చేసినాడు కదా. అందుకే ఇలాగూ సేవకులు బోధకులు ఇలాగంటే విశ్వాసుల సంగతి ఎలాగూ. కాబట్టి ఈ విజయాలన్నీ కూడా నువ్వు ధ్యానించాలి. సిలువను కేవలం 40 రోజులు ధ్యానించడం కాదు, ప్రతిదినం ధ్యానించాలి. అదే నీకు శక్తి. దేవుని స్తోత్రం. సిలువ ధ్యానం ప్రతిరోజు ఉండాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సిలువపై విజయము మేము ఈరోజు ధ్యానించినాం. ధర్మశాస్త్రంపై విజయం మాకు అనుగ్రహించినాం. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి మాకు శక్తి చాలదు నాయన. ఆ రుణాన్ని నీవు సిలువకు కొట్టినావు, మేకులతో కొట్టివేసినావని, సాతానును వారి అనుచరులను బంధించి బహాటంగా వేడుకు కనపరిచినావని, సిగ్గుతో వారిని నింపినావని, అవమానపరిచినావని, దేవుని బిడ్డలకు విజయాన్ని ఇచ్చినావని మేము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. అలాగే తండ్రి పాపంపై మాకు విజయం అనుగ్రహించినాం. మేము పాపము చేసి మరణించవలసిన స్థానంలో నీవు మా కొరకు మరణించి నీ రక్తం ద్వారా ప్రభువా విజయము, పాపం మీద ప్రభుత్వం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. మరణముపై మాకు విజయం ఇచ్చినావు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. ఆ మరణపు ముళ్ళను సిలువలను త్రెంచివేసి ఈ బిడ్డలకు నీవు మరణ భయము లేకుండా, జీవితాంతము మరణం భయము లేకుండా ఆ దాస్యత్వం నుండి విడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. అయినా మరణము రుచి చూడకుండా నిత్య జీవము మాకు అనుగ్రహించినావు. నీ కుమారుని యందు విశ్వసించు వానికి నాశనము లేదు, నిత్య జీవానికి వారసుడు అయిపోతున్నాడు, నశించడం లేదు, జీవాన్ని పొందుకుంటున్నాడు. అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి అపవాది క్రియలను నీవు లయపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం. ఇంకా మేము అపవాదికి భయపడే అవసరం లేదు. ఓడిపోయిన శత్రువుకు మేము భయపడే పని లేదు. అయినా మాకు అపవాది క్రియల మీద విజయం ఇచ్చినావు. నీ బీజం మాలో నిలుస్తుంది కాబట్టి మేము పాపము చేయలేం. పాపము మీద అధికారము మాకున్నది. పాపము జయించగలుగుతున్నాము నీ పేరట. అవును తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుకు తొక్కిస్తానన్నావు. సాతాను ఓడిపోయింది సిలువలో.
ఓడిపోయిన శత్రువుకు మేము ఇంకా భయపడే అవసరం లేదు. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే తండ్రి మరి దాస్యపు ఆత్మను నువ్వు తొలగించి కుమారుని ఆత్మను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నేను ఎంతవరకు అంగీకరించినావు వారికి అందరికీ కుమారుల గుట్టుకు నీవు అధికారం ఇచ్చినావు అని చివరిగా మేము ధ్యానించినాం. నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా దాసుడు దాసుడే, కుమారుడు కుమారుడే. ఎన్ని సంవత్సరాలు వాడు దాసునిగా ఉన్నా కుమారుడిగా కాలేడు. కానీ నిన్ను మేము స్వీకరించినప్పుడు మా కొరకు నువ్వు సిలువలోని విలువైన ప్రాణాన్ని, అమూల్యమైన రక్తమును చెందించినావని, మా పాపముల నిమిత్తమే నీవు ఈ విలువ చెందించినావని మేము ఎప్పుడైతే నమ్ముతామో, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు మేము రక్షింపబడతామని నీ వాక్యము ఘోషిస్తుంది. రక్షింపబడిన వారమైతే మేము దేవుని కుటుంబంలో జన్మించినాం. దేవుని కుటుంబంలో మేము జన్మిస్తే దేవుని పిల్లలుగా మారిపోతున్నాం. దేవుని పిల్లలమైతే దేవుని ఆశీర్వాదాలకు వారసులమైపోతున్నాం. అవును తండ్రి, ఆశీర్వాదమునకు వారసులొట్టుకు మమ్మల్ని పిలిచినావు. కీడుకు ప్రతి కీడు మేము చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మమ్మను బాధ పెట్టే వాడిని కూడా దీవించే శక్తి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవ, సిలువ విజయాన్ని మేము ధ్యానించినాం. ఈ విజయము మా హృదయంలో భద్రపరుచుకొని అపవాదిని ఎదిరించడానికి ఉన్న శక్తి మాకు దయచే. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోనని నువ్వు వాక్యం సెలవిచ్చినావు. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించినావు. ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ మీతో ఎల్లకాలం ఉండునని వాగ్దానం చేసిన దేవుడు మా హృదయాలలో గొప్ప మార్పు తీసుకుని రమ్మని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.